టకోపీ ఎందుకు తిరిగి తన ప్లానెట్కి వెళ్ళలేకపోతుంది? ఈ విషయాన్ని మనం ఎపిసోడ్ 5లో చూద్దాం. ఇక్కడ ఒక ఊహించని ప్లాట్ ట్విస్ట్ ఉంది. సో లాస్ట్ వరకు చూడండి. సుజుకా టోక్యోకి వెళ్దామని డిసైడ్ అవుతుంది కదా. దానికోసమని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వాళ్ళమ్మ పడుకొని ఉండగానే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా టకోపీ సుజుకా కలిసి షిప్లో వాళ్ళ నాన్న దగ్గరికి చాలా హుషారుగా వెళ్తూ ఉంటారు. మధ్యలో ఆకలి వేస్తే టకోపీ ఫ్లవర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఫుడ్ దొంగలిస్తుంది. ఎట్ లాస్ట్ ఎలాగోలా వాళ్ళ నాన్న ఉన్న ప్లేస్కి చేరుకుంటారు. వెళ్ళి చూసేసరికి వాళ్ళ ఫాదర్ డోర్ తీస్తారు. చూస్తే అతను ఒక పాపని ఎత్తుకొని ఉంటారు. అది చాలదు అన్నట్టుగా ఇంకొక పాప డాడీ అనుకుంటూ వచ్చి నాతో ఆడండి, నన్ను కూడా ఎత్తుకోండి అంటూ ఉంటుంది. నేను చాపీని చూడడానికి వచ్చాను అంటుంది సుజుకా. ఈ లోపల వెనక ఒక డాగ్ బౌ బౌ అంటుంది. చాపీ ఏనేమో అనుకొని సుజుకా ఆశగా చూస్తుంది. కానీ అది చాపీ కాదు, అది వేరే డాగ్. అది చాపీ కాదు అని చాలా బాధపడుతూ ఉంటుంది సుజుకా. ఈ లోపల ఆ వేరే పాప డాడీ ఈమె ఎవరు, నిన్ను ఎందుకు డాడీ అని పిలుస్తుంది అని అంటుంది. దానికి అతను అదే నాకు సరిగ్గా తెలియడం లేదు అనేస్తాడు. ఆ మాట విని సుజుకా గుండె పగిలిపోతుంది. వాళ్ళు ఇంకా చేసేదేమీ లేక వెళ్ళిపోతూ ఉంటారు. సుజుకా టకోపీ ఎలా అయితే అప్పుడప్పుడు చిన్న పురుగుల్ని తింటాదో అలా ఈ ఇద్దరు పిల్లలు చాపీని తినేసారేమో అనుకుంటుంది. చాపీని కాపాడాలని వాళ్ళ స్టమక్ని కోసి తీయాలి అని అనుకుని దానికోసం గ్యాడ్జెట్ ఇవ్వమని టకోపీని అడుగుతుంది. దానికి టకోపీ నా దగ్గర అలాంటి గ్యాడ్జెట్స్ లేవు అంటుంటే నేనే తీసుకుంటా అంటూ సుజుకా బలవంతంగా టకోపీ దగ్గర గ్యాడ్జెట్స్ లాక్కుంటుంది. అందులోనే ట్రాన్స్ఫర్మేషన్ ప్యాలెట్ చూసి ఈ గ్యాడ్జెట్తో నేను వేరే వాళ్ళలాగా మారి వాళ్ళ ఇంట్లో దూరిపోవచ్చు అనుకుంటుంది. టకోపీ అది విని సుజుకా సారీ, నా వల్లనే నువ్వు ఇలా మారిపోయావు, నేను కూడా సరిగ్గా హెల్ప్ చేయలేకపోతున్నా నీకు, నువ్వు మళ్ళీ మామూలుగా మారిపో, మనం ఆడుకోవడానికి నా దగ్గర చాలా గ్యాడ్జెట్స్ ఉన్నాయి, ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది. అది విన్న సుజుకా చాలా కోపంగా అయితే నువ్వు కూడా ఇక నాకు సహాయం చేయవన్నమాట అంటూ టకోపీని ఒక రాయితో కొట్టబోతూ ఉంటుంది. అది చూసిన టకోపీ సడన్గా నేను ఈ లుక్ని ఇంతకు ముందు ఎక్కడో చూశాను, దీన్ని నేను ఎలా మర్చిపోయాను అనుకుంటూ ఉంటుంది. అస్సలు ఏం జరిగిందంటే టకోపీ ఫస్ట్ టైం మరీనా పెద్దగా అయినప్పుడు, అంటే ఇంచుమించు వీళ్ళు ఒక 8th స్టాండర్డ్గా ఉన్నప్పుడు ఈ భూమి మీదకు వచ్చింది. అప్పుడు సుజుకా కాదు మరీనా తనని ఆ పైప్ దగ్గర కలుసుకుంటుంది. సో ఇదేనండి ఈ ట్విస్ట్. తను ఫస్ట్ కలిసింది మరీనాని. ఇంకా మరీనాయే తనకి ఫుడ్ ఇస్తుంది. తనకి నీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చని టకోపీ మరీనాతో చెప్తుంది. దానికి మరీనా అయితే నీ పేరు పనికిరాని దద్దమ్మ అని పెడుతుంది. మరీనా స్కూల్లో నడుస్తూ ఉంటే అందరూ తన ఫేస్ మీద స్కార్ చూసావా, తను ఒక గ్యాంగ్స్టర్లా ఉంది. అవును, చాలా భయంకరంగా ఉంది. తన హెయిర్ మీద ఎందుకు ఆ ఫ్లేవర్ ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఇంకా టకోపీ మరీనాకి ఫుడ్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా గ్యాడ్జెట్స్ ఇస్తూ ఉంటుంది. మరీనా టకోపీ అవి యూజ్లెస్ అంటూ తోసేస్తుంది. టకోపీని కూడా తోసేస్తుంది. అలా ఇంటికి వచ్చేస్తారు. చూస్తే వాళ్ళ అమ్మ ఫుల్గా తాగేసి ఉంటారు. నువ్వు లేచావా అమ్మ అంటూ మరీనా లోపలికి వెళ్తుంది. ఇప్పుడే డిన్నర్ చేసేస్తాను అంటుంది. ఈ లోపల వాళ్ళమ్మ నాకు కాంబుచా ఆల్కహాల్ కావాలి అంటుంది. సరే అని మరీనా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి అవి అయిపోతాయి. వాళ్ళ అమ్మ కోపంగా సైకోలాగా ఒక విరిగిపోయిన గ్లాస్ బాటిల్ మరీనా ఫేస్ మీద పెట్టి బెదిరిస్తూ నువ్వు అవి అవ్వకముందే ఎందుకని ఆర్డర్ చేయలేదు, నీకు నేను చీప్ లిక్కర్కే అర్హురాల్లాగా కనిపిస్తున్నానా, నీకు ఇంట్లో పనులు కూడా సరిగ్గా చేయడం రాదు, అందుకే నీతో ఏ అబ్బాయి మాట్లాడడం లేదు, లేదంటే అదంతా నా తప్పే అంటావా, నీకు నేను బ్రెస్ట్ మిల్క్ ఇవ్వలేకపోయాను అని, నేను నిన్ను సరిగ్గా పెంచలేదు అంటూ ఒక సైకోలాగా బిహేవ్ చేస్తుంది. పాపం మరీనా భయపడిపోతుంది. టకోపీ పిచ్చిది కదా, దానికి ఇదంతా చాలా లైవ్లీగా ఉంది ఇది అనుకుంటుంది. మరీనా తన రూమ్లో కూడా భయపడుతూ నాకు గ్లాస్ అంటే భయం, ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా ఒక గ్లాస్ కప్ వల్లనే నా మొహం మీద ఈ స్కార్ అయ్యింది అంటుంది. ఎలా అనిపిస్తుందంటే సేమ్ ఇలానే వాళ్ళ అమ్మ మరీనా మొహం మీద గాయం చేసింది అని. నెక్స్ట్ డే తను స్కూల్కి అని నడుచుకుంటూ వెళ్తూ టకోపీతో నేను ఒక హ్యాపీ మదర్ అవుతాను, పిల్లల్ని బాగా పెంచుతాను అంటుంది. దానికి టకోపీ నాకు అర్థమైంది, అందుకనేనా నువ్వు మీ మదర్ని ఇమిటేట్ చేస్తున్నా,
అలా ఎందుకు అన్నావని మరీనా అడుగుతుంది. దానికి టకోపి, ఎందుకంటే నువ్వు నన్ను చాలా రఫ్గా హ్యాండిల్ చేస్తున్నా, భూమి మీద పేరెంట్స్ అలానే చేస్తారా అని అంటుంది. ఇక్కడ మరీనా రఫ్ హ్యాండ్లింగ్ వల్ల టకోపి ఒంటి నిండా గాయాలు మనకి కనిపిస్తాయి. నేను మీకు మంచి పేరెంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాను, నా మీద నువ్వు పేరెంటింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు, కానీ మనకు ఒక ఫాదర్ కావాలి, నేను మనకి ఫాదర్ వెతకడంలో కూడా సాయం చేస్తాను అంటుంది టకోపి. అది విన్న మరీనా హా అంటూ కోపంగా టకోపిని తరుముతుంది. అనుకోకుండా అజుమా అక్కడ ఉంటాడు. సో మరీనా అజుమాని కలుస్తుంది. మరీనా వాళ్ళ అమ్మకి వాళ్ళిద్దరూ ఇప్పుడు డేటింగ్ చేస్తున్నామని చెప్తుంది. దానికి వాళ్ళమ్మ చాలా సంతోషించి, నాన్న ఎప్పుడైనా వర్క్ నుంచి వచ్చినప్పుడు మనం అందరం కలిసి డిన్నర్ చేద్దాం అంటుంది. నిజానికి వాళ్ళ ఫాదర్ ఎప్పుడో కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా మీ అమ్మతో నా వల్ల కాదు అని మరీనాకి మెసేజ్ చేసేస్తాడు. తను ఆ క్లినిక్ వాళ్ళ అబ్బాయి కదా, అంటే ఫ్యూచర్ బాగుంటుంది అంటుంది వాళ్ళ అమ్మ. మరీనాకి ముందే చెప్పేస్తాడు అజుమా ఆ క్లినిక్ వాళ్ళ బ్రదర్ ఇన్హెరిట్ చేస్తున్నాడు అని. మరీనా వాళ్ళ అమ్మకి ఆ విషయం చెప్పేస్తుంది. మరీనా చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళ అమ్మతో తను అలా మాట్లాడి చాలా డేస్ అయ్యింది అని. ఈసారి అజుమాకి ప్యాన్ కేక్స్ చేద్దాం అనుకుంటుంది. తను తన స్కార్ని కూడా పట్టించుకోవట్లేదు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళిపోతారు. దానితో అమ్మ సైకోలాగా మారిపోతుంది. ఫ్రెండ్స్ కూడా ఎవరు లేకపోవడంతో చాలా ఒంటరిగా అయిపోతుంది మరీనా. కానీ ఈ మధ్య అంత హ్యాపీగా ఉంది అంటుంది. ఇదంతా నువ్వు రావడం వల్లే, ఒకవేళ నువ్వు లేకపోతే నేను ఆ దారిలో వెళ్ళేదాన్నే కాదు, అజుమాని కలిసేదాన్నే కాదు. సో థ్యాంక్ యూ టకోపి అని చెప్తుంది. అజుమా మరీనా కలిసి వెళ్తూ ఉంటారు. చుట్టూ స్టూడెంట్స్, హే నువ్వు కొత్తగా వచ్చిన ట్రాన్స్ఫర్ స్టూడెంట్ని చూసావా, చాలా అందంగా ఉంది, చిన్నప్పుడు ఇక్కడే ఉండేది అంట, ఏదో జరిగి సూసైడ్ చేసుకోబోయింది, కానీ మధ్యలో ఆ రోప్ తెగిపోవడం వల్ల బ్రతికిపోయిందంట అంటూ ఉంటారు. పాపం మరీనా అజుమా ఒకరి హ్యాండ్స్ ఒకరు పట్టుకోబోతూ ఉంటారు. సడన్గా అజుమా ఆ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ వెళ్ళడం చూసి తన వైపు తిరిగిపోతాడు. తను ఎవరో కాదు, మన సుజుకా. ఇంకా సుజుకాని చూసిన అజుమా, తనకి ఈ స్కూల్లో ఎవరూ తెలియదు, వాళ్ళ పేరెంట్స్ కూడా విడిపోయారు, తనకి ఉన్నది నేనే, అలానే నాకు తనే అంటూ చిన్నప్పటి నుంచే తనంటే నాకు ఇష్టం, సారీ అని చెప్పి వెళ్ళిపోతాడు. పాపం మరీనా ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ బాగా రెడీ అయ్యి చాలా ఫుడ్ వెరైటీస్ చేసి ఉంచుతారు, అజుమా వస్తాడేమో అనుకొని. అజుమా రాడు అని, తను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని మరీనా చెప్పడంతో వాళ్ళమ్మ సైకోతనం నిద్ర లెగుస్తుంది. పాపం టకోపి నేను అజుమాని తీసుకొని వస్తాను అని వెళ్ళిపోతుంది. అటువైపు అజుమా ఇంకా సుజుకా వాళ్ళ యూజువల్ స్పాట్ అయిన పైప్ దగ్గర కలుసుకుంటారు. యాక్చువల్గా మరీనా చిన్నప్పుడు సుజుకాని బుల్లీ చేస్తుంది కదా, అప్పుడు అజుమా క్లాస్ ట్రిప్గా ఉండేవాడుగా, అప్పుడే సుజుకా వాళ్ళ అమ్మలాగా ఉండడంతో అజుమాకి అప్పటి నుంచే సుజుకా అంటే చాలా ఇష్టం. సుజుకా నిన్ను ఇబ్బంది పెట్టానా ఇలా పిలిచి అని అడుగుతాడు. దానికి సుజుకా, నాకు ఇక్కడ ఎవరూ తెలియదు నువ్వు తప్ప, సో ఇబ్బంది ఏమీ లేదు అంటుంది. నీకేమైనా పనులు ఉన్నాయా అని అడుగుతుంది. అజుమా అప్పుడు నేను యాక్చువల్గా మరీనా వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సింది, కానీ వెళ్ళలేదు, నేను అంతే అన్నీ సగం పనులు చేస్తాను, పాపం మరీనా బాధపడి ఉంటుంది, నేను మా అన్నయ్యని కూడా మించలేకపోయాను అని బాధపడతాడు. అది విన్న సుజుకా, ఏం పర్వాలేదు, నిన్ను నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకు అని అజుమా చేయి పట్టుకుంటుంది. ఇంకా ఒక లుక్ ఇస్తుంది. అది చూసే టకోపికి ఈవిల్ లుక్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ మేబీ సుజుకా మరీనా తనని బుల్లీ చేసేదిగా, సో తనకి బాగా అయ్యింది అని ఈవిల్ లుక్ ఇచ్చి ఉండవచ్చు. లేకుంటే ఈసారి టకోపి మరీనా సైడ్ ఉంది కదా, కాబట్టి సుజుకా ఈవిల్ లాగా టకోపికి అనిపించి ఉండవచ్చు. ఎలా అయితే పాస్ట్లో సుజుకా సైడ్ ఉన్నప్పుడు మరీనా ఈవిల్ లాగా అనిపించిందో అలా. ఇంకొక వైపు సైకోలాగా మారిన మరీనా వాళ్ళ అమ్మ మరీనాని నువ్వేం చేసావు అంటూ గ్లాసులు విరగొడుతుంది. దానితో మరీనా భయపడిపోతూ తన మొహం మీద చేయబెట్టుకుంటుంది. అది చూసి వాళ్ళమ్మ, ఓహో ఆ గాయం వల్లనా, అంటే నా తప్పేనా, నేను ఒక చెడ్డ మదర్నా, అందుకోసమనేగా ఈరోజు అంతా సరిగ్గా జరగాలని ఇంత అరేంజ్మెంట్ చేశాను అంటూ అన్నీ విసిరేస్తూ, నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటావు, నీకు అమ్మ అంటే లెక్కలేదు అంటూ మరీనాని కొట్టేస్తుంది. నా తప్పే అంటూ ఒక పగిలిన గ్లాస్ తీసుకొని మరీనా మీద పడి పొడి చేయబోతూ ఉంటుంది. టకోపి తిరిగి ఇంటికి వచ్చేసరికి వాళ్ళమ్మని మరీనా చంపేస్తుంది. ఇంకా ఐఎమ్ సారీ, నేను 4th లోనే సుజుకాని చంపేయాల్సింది అంటూ
అలా చేసి ఉంటే అజుమా ఇంకా నాన్న ఇద్దరు నాతోనే ఉండేవారేమో అంటుంది మరీనా. ఏడుస్తూ ఉంటుంది పాపం. టకోపీని చూసి నీకు అట్లీస్ట్ ఒక సరైన నేమ్ అయినా పెట్టాల్సింది నేను అంటూ ఉంటుంది. ఈ లోపల టకోపీ, మరీనా నేను హ్యాపీ బిగ్ క్లాక్ యూజ్ చేసి మీ 4th స్టాండర్డ్కి వెళ్ళి సుజుకాని చంపేస్తాను, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండవచ్చు అనుకొని రాకెట్ వేసుకొని వెళ్ళిపోతుంది హ్యాపీ ప్లానెట్కి. తర్వాత మనకి మరీనా ఆ గ్లాస్ని తన నెక్ దగ్గర పెట్టుకొని పొడుచుకోబోతూ నేను తనకి టకోపీ అని పేరు పెట్టాల్సింది అని అనుకోవడం మనకి చూపిస్తారు. మేబీ మరీనా తను కూడా సూసైడ్ చేసుకుందాం అనుకుంది కావచ్చు. ఎనీహౌ నెక్స్ట్ మనకి టకోపీ వాళ్ళ ప్లానెట్లో వాళ్ళ మదర్కి అంతా చెప్పి దానికోసమని బిగ్ క్లాక్ని యూజ్ చేయాలి అని అంటుంది. దానికి వాళ్ళమ్మ, నువ్వు చెప్పింది నిజమే అయితే మన రూల్కి అగెయిన్స్ట్ అది, సో నేను నీ మెమరీస్ని ఎరేజ్ చేస్తాను, దానితో నువ్వు అన్నీ మర్చిపోయి బాగా ఉంటావు అంటుంది. అది విన్న టకోపీ వాళ్ళ అమ్మ మెమరీస్ ఎరేజ్ చేయబోతూ ఉంటే అమ్మ హ్యాండ్ని తోసేసి పరిగెట్టుకొని వెళ్ళిపోయి ఆ క్లాక్ని పాస్ట్కి సెట్ చేసి పాస్ట్లోకి వెళ్ళిపోతుంది. కానీ తన మెమోరీస్ మధ్యలోనే పోతాయి. దానితో తను ఎవరిని హ్యాపీ చేద్దామనుకుందో టకోపీ మర్చిపోతుంది. కానీ మరీనా కూడా అప్పుడు చాలా తప్పులు చేసిందిగా, నేను కూడా మరీనాని చంపేశానుగా అనుకుంటూ పాస్ట్ని గుర్తు చేసుకుంటుంది టకోపీ. ఇదంతా టకోపీకి సుజుకా రాయి పట్టుకొని ఒక ఈవిల్ లుక్ ఇస్తుందిగా, ఆ లుక్ వల్ల గుర్తు వస్తుంది. టకోపీ ఆ పైప్ దగ్గర ఉంటుంది. అక్కడికి అజుమా వస్తాడు. ఏం చేస్తున్నావు ఆక్టోపస్ అంటూ. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. సో ఇదంతా గుర్తు చేసుకున్న టకోపీ అయోమయంలో పడిపోతుంది. ముందు సుజుకా మంచిగా ఉండేది, ఇప్పుడు సుజుకా చెడ్డగా బిహేవ్ చేస్తుంది. మరీనా కూడా ఒకసారి మంచిగా ఉంది, కానీ తను కూడా ఒకప్పుడు సుజుకాని టార్చర్ చేస్తూ చెడ్డగా ఉండేది. అసలు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఏమీ అర్థం కాదు టకోపీకి. ఇలాంటి సిచ్యువేషన్లో అజుమా టకోపీ దగ్గరికి వచ్చాడుగా. ఇక్కడ చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో. మీరు ప్లీజ్ ప్లాట్ సెన్స్ అయిన సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఈ వీడియోని లైక్ షేర్ చేయండి. Please do comment about your understanding of this episode. See you soon in the final episode of this series.